హలో! ఇప్పుడు మనం క్యాబేజ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాం. సింపుల్‌గా స్ట్రీట్ స్టైల్‌లో చేసినట్టు చేద్దాం. ఇక్కడ క్యాబేజ్‌ని చిన్న చిన్నగా కట్ చేసుకున్నా. దీన్ని ఒక బౌల్‌లోకి వేసేసుకోండి. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్, ఒక 2 టేబుల్ స్పూన్ల మైదా వేసి కాస్త ధనియాల పొడి, కొద్దిగా పసుపు, కొంచెం గరం మసాలా వేద్దాం, బాగుంటుంది. మనం తీసుకున్న క్యాబేజ్కి సరిపడా ఉప్పు, కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం ఇవన్నీ వేసి క్యాబేజ్ని మంచిగా కలుపుకోండి. వాటర్ వేసేసి రౌండ్గా ఉండలు వచ్చేలాగా కలుపుకోవాలన్నమాట. డీప్ ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ వీటిని. డైరెక్ట్గా క్యాబేజ్ వేస్తే అంత ఇష్టంగా తినరండి. ఇలా మంచూరియా లాగా చేసి పెడితే కనుక ఇష్టంగా తింటారు అన్నమాట. మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని మనం డీప్ ఫ్రై చేసుకుందాం రండి. ఇప్పుడు ఆయిల్లో చిన్నగా ఇలా ఉండల్లాగా వేసుకోవడమే. మనం మంచూరియా వేస్తాం కదా అలా. ఫ్రైడ్ రైస్లో మధ్యలో కలిపిస్తూ తింటూ ఉంటే బాగుంటాయి. ఇప్పుడు పిల్లలకి ఇలా కొంచెం వెరైటీగా చేసి పెడితే తింటారు, కానీ ఎక్కువ డీప్ ఫ్రై అయితే చేయకండి. నేను కూడా చేయను, ఎప్పుడో ఒకసారి వన్స్ ఇన్ ఎ వైల్ కొంచెం వాళ్ళకి వెరైటీ చేసి పెడతా. అది కూడా ఇలాంటి స్ట్రీట్ స్టైల్ ఫుడ్ బయట అయితే అస్సలు తిననివ్వను పిల్లలకి. నేనే ఇంట్లో వాళ్ళకి నచ్చింది చేసి పెడతా అనమాట. ఎందుకంటే వాళ్ళు ఏం ఆయిల్స్ వాడతారో, ఆ సాసెస్ అంటే నాకు చాలా భయం. ఇలా వేసేసి మంచి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి. మంచి క్రిస్పీగా ఉంటాయి. డైరెక్ట్గా ఇలా కూడా మనం తినేయచ్చు, క్యాబేజ్ వడల్లాగా. అన్నీ కావాలంటే అన్నీ ఇలా ముందు ఫ్రై చేసి పెట్టేసుకోవాలి. సో ఫ్రైడ్ రైస్ కోసం అన్నీ రెడీగా పెట్టుకున్నా. ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ వేసి ఇక్కడ బౌల్లో 4 ఎగ్స్ ఉన్నాయి. కొంచెం వీటిని బీట్ చేసుకున్నాం. అయితే ఎగ్ కావాలి అంటే వేసుకోండి, వద్దు అనుకుంటే వదిలేసేయండి. ఇది కంప్లీట్ ఆప్షనల్. అందుకే నేను సేమ్ ప్యాన్లో కూడా చేయట్లేదు, సపరేట్ ప్యాన్లో చేస్తున్నాను. పిల్లలకి కొంచెం ఎగ్ వేస్తే ఇష్టంగా తింటారు అని చెప్పేసి నేను వేస్తున్నాను, కానీ 100% వేసుకోవాలని ఏం లేదు. ఎగ్ వేసిన తర్వాత కొంచెం మిరియాల పొడి, కాస్త ఉప్పు, ఇలా కలిపేసుకొని పీసెస్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఫస్ట్ ఎగ్ని, వెజిటేబుల్స్తో పాటు ఎప్పుడు ఎగ్ని వేయకూడదు. ఎగ్స్ ఫ్రై చేసేసాం, దీన్ని పక్కన పెడుతున్నాను. ఇప్పుడు ఎందులో అయితే ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నామో అది పెట్టుకుందాం. ఫ్రైడ్ రైస్కి కొంచెం ఆయిల్ వేసుకుందాం. నేనైతే బాస్మతి రైస్ కూడా వేయట్లేదు, రెగ్యులర్గా మన ఇంట్లో యూజ్ చేసుకున్న సోనా మసూరి రైస్. ఆయిల్ వేడెక్కాక సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆయిల్లో కాస్త వేగాలి. ఈ వెల్లుల్లితోనే మంచి ఫ్లేవర్ వస్తుంది ఎప్పుడు ఫ్రైడ్ రైస్కి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు. వెజిటేబుల్స్ అయితే ఏవైనా మనం యాడ్ చేసుకోవచ్చు, మన ఇష్టం. సన్నగా తరిగి పెట్టుకున్న బీన్స్ అండ్ క్యారెట్. ఇందులో నేను సాల్ట్ మటుకి కొంచెమే వేస్తున్నాను, ఎందుకంటే ఎరోమాటిక్ పౌడర్ వేస్తాం, అందులో చాలా సాల్ట్ ఉంటుంది. సాసెస్ ఉంటాయి కదా, అందులో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెమే వేసుకోవాలి. వెజిటేబుల్స్ కొంచెం ఆ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వెజిటేబుల్స్ వేగిన తర్వాత ఇప్పుడు మనం రైస్ వేసుకోవాలి. తయారు చేసుకున్న జస్ట్ ప్లెయిన్ సోనా మసూరి రైసే నేను వేసాను. దీనిపైన కొద్దిగా మిరియాల పొడి, రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్, వెనిగర్, గ్రీన్ చిల్లీ సాస్,
అలాగే అరోమాటిక్ పౌడర్ వేసి మొత్తం మిక్స్ చేసుకుందాం. రైస్ మొత్తం చల్లగా అయిన తర్వాత మనం వేస్తాం కదా, మళ్ళీ మనం స్టవ్ ఆఫ్ చేసుకునేటప్పుడు రైస్ ఫుల్ రీహీట్ అయిపోవాలన్నమాట. అన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకోవడమే. మనం ఫ్రై చేసుకున్న క్యాబేజ్ పకోడీ చేసుకున్నాం కదా, దాన్ని మటుకి ఇప్పుడు వేయకూడదండి, ఎందుకంటే మెత్తగా అయిపోతుంది. జస్ట్ ప్లేట్లో సర్వ్ చేసుకునే ముందే వేసుకోవాలన్నమాట. రైస్ కొంచెం వేడయ్యాక ఇప్పుడు మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసేయండి. అలాగే ఫ్రై చేసుకున్న క్యాబేజ్ని కూడా వేసేసుకోండి. మొత్తం మళ్ళీ మిక్స్ చేసుకొని అలా మళ్ళీ పొగలు రావాలన్నమాట రైస్. బౌల్లోకి తీసుకోవడమే. అంతే, క్యాబేజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇలా చేసి పెట్టండి, పిల్లలు ఎందుకు తినరో చూద్దాం. చాలా ఇష్టంగా తింటారు. ట్రై చేయండి. మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.